ఈ సమస్తమైనటువంటి మన కంటికి కనపడుతున్నటువంటిది కాకుండా కంటికి అందకుండా ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా హేళాయాం, ఇది నీకు ఒక ఆటగా ఉన్నది, నీకు ఆనందాన్ని చేకూర్చడం కోసమే ఈ సమస్తమైన సృష్టి ఉన్నది అనేటువంటి మాట చెప్తూ పరా విభూతి భోగే, ఇది ఒక చేత్తో, ఇదంతా ఏమిటమ్మా లీలా విభూతి, మరొక చేతితోటి నిత్య విభూతి అయినటువంటి ఆ శ్రీవైకుంఠం ఉన్నది. రెండు చేతులతో ఇలాగా. తిరుప్పావైలో ఉందుమద కళిత్తన్ ఓడాద తోళ్వళియన్ అనేటువంటి పాశురంలో అమ్మవారు ఏ విధంగా బయటికి వస్తున్నదో తెలియచేస్తూ ఆమె ఎట్లా వస్తున్నది అని అంటే ఒక చేతిలో పూబంతి పట్టుకొని మరొక చేతిని నిత్య విభూతి నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద వేసి మధ్యలో ఇలా నడుచుకుంటూ వస్తున్నది అని చెప్పి చెప్తారు. கந்தம் கமழம் களை குலை திருவான் வந்தெங்கும் கோழி அழைத்தனகான் பந்தார் விரலி உன் மைத்துனன் செற்பாட செந்தாமரை கையால் సిరార్ వళై ఒళిప్ప వందు తిరవాయ్ మహిందు అని చెప్పి అంటారు. అక్కడ ఆ తల్లి ఆ విధంగా వచ్చి తలుపు తెరవాలి అని వీళ్ళ కోరిక, గోపబాలికలందరి కోరిక. అలాగా ఈమె ఒక చేతిలో నిత్య విభూతి అయినటువంటి ఆ శ్రీవైకుంఠం, మరొక చేతిలో లీలా విభూతి అయినటువంటి ఈ భూమండలం, ఈ రెండూ కూడా ఆమెకు ఉత్కృష్టమైనటువంటి భోగానికి ఉపయోగపడుతున్నవే అవుతున్నాయి. అంటే వీటన్నిటి యొక్క పరమార్థం ఏమిటి అంటే ఆమెకు ఆనందాన్ని చేకూర్చటమే, రెండవ ఉద్దేశం ఏమీ లేదు అక్కడ. పరా విభూతి భోగే ఏ సదా పశ్యంతి తే ధన్యా సోరయ పరిచారకర్మణి. అక్కడ కొంతమంది నిత్యసూరులనే మహానుభావులు ఉంటారు. వీరు భగవంతుని నిత్యమూ సేవించిన తరించిపోయినటువంటి మహాపురుషులు. వీళ్ళందరూ కూడా విశ్వక్సేనాది మహానుభావులందరూ కూడా చుట్టుపక్కలే ఉంటారు. వారు ఎప్పుడూ కూడా అక్కడే విహరిస్తూ ఉంటారు. ఆ స్వామి ఎలా ఉంటాడో వీళ్ళు కూడా అలాగనే. వీరందరూ కూడాను నిత్యసూరులైన వాళ్ళు నిరంతరము స్వామిని దర్శించుకుంటూనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఒక గొప్ప ఆనందం ఏదైతే వాళ్ళకి సిద్ధిస్తున్నదో అలాగా ఆనందాన్ని పొందుతున్నటువంటి ఈ నిత్యసూరులు ఏం చేస్తున్నారు అంటే నీ సేవలో తరిస్తూ ఉన్నారమ్మా. వీళ్ళు ఎప్పుడూ కూడా అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని పొందుతున్నారుగా. కాబట్టి అమ్మకు అవసరమైన ఏ కైంకర్యానికైనా వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అంతకన్నా వాళ్ళకి ఇంకా అదృష్టం ఏం కావాలి. కాబట్టి నీకు సేవ చేయటానికి ఎంతోమంది. ఆ తల్లి యొక్క వైభవం ఏమిటి అనంటే దేవాది దేవతలైన వాళ్ళందరూ కూడా ఆమెకు సేవ చేయటానికి వచ్చి వరుసగా నుంచొని ఉంటారట. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని కదా అమ్మని మనం ప్రార్థన చేస్తాం. సమస్త దేవీ దేవతలందరినీ కూడాను దాసీభూతులుగా చేసుకొని వాళ్ళని కైంకర్యపరులుగా చేసుకొని వాళ్ళ యొక్క సేవలు పొందుతున్న మహానీయురాలివి నువ్వు అని కదా చెప్తున్నా. క్షీరసముద్ర రాజతనయీం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం అన్నా. అలాంటి ఆ తల్లి యొక్క శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం అని చెప్పి ఈ తల్లి యొక్క ఆ కడగంటి చూపులు
కేవలము అలాగా కొనలతో చూసేటువంటి చూపు కోసం బ్రహ్మాది దేవతలందరూ కూడాను వేచి ఉంటారని చెప్తూ ఉంటామే మనము. ఏ సదా పశ్యంతి తే ధన్యాః సూరయః పరిచార కర్మణి. వాళ్ళందరూ నీకు సేవ చేసే భాగ్యాన్ని పొందారు. మరి మా భాగ్యం ఎలాంటిది? వయం కేవల కృపా నిర్వాహ్యవర్గే. మరి మేమందరము కూడా నీ యొక్క దయా అనేది పొందిన వాళ్ళల్లో ఒక వర్గంలో ఉన్నవాళ్ళం మేము. అంటే మన మీద ఆ అమ్మ ఎందుకు దయ చూపిస్తోందండి? నువ్వేదో తప్పు చేస్తేనే కదా దయ చూపించాలి. ఎవరన్నా ఒక తప్పు చేయకపోతే నిన్ను నేను క్షమించేసానులే అంటామా మనమేమన్నా? ఊరికే ఎందుకు క్షమిస్తాం? ఎవడన్నా తప్పు చేయాలి, చేసిన తప్పుకు వాడు పశ్చాత్తాపం ప్రకటించాలి. సరే, పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత కనీసం ఆ తప్పుని ఓకే, నేను నీ తప్పుని ఇప్పుడు లెక్కించటం లేదులే, వదిలేశానులే అని చెప్పాలిగా.